చిన్న వయసులో 18 ఏళ్లకి ఒక అమ్మాయికి పెళ్లి చేశారు. ఆమె 2వ తరగతి ఫెయిల్ అయిపోయింది. అయితే పెళ్ళైన ఒక 7 ఇయర్స్కే 3 మెంబర్స్ పుట్టేశారు. అన్ఎక్స్పెక్టెడ్గా వాళ్ళ హస్బెండ్ చనిపోయాడు. ఆ చనిపోయిన వ్యక్తికి ఫ్యామిలీ మెంబర్స్ నుంచి ఏ సపోర్ట్ లేదు. ఒక మదర్ తరపు నుంచి వాళ్ళ అమ్మ వాళ్ళు అన్నారు, చనిపోయాడు కదా చిన్న ఏజ్లోనే, మళ్ళీ నీకు నెక్స్ట్ మ్యారేజ్ చేస్తాము, వాళ్ళ పిల్లల్ని వాళ్ళే తీసుకుంటారని చెప్పేశారు. కానీ ఆ ఈగో హట్ అయిపోయి నా పిల్లల్ని ఎవరికి ఇవ్వను, నేనే చదివించుకుంటాను అని చెప్పేసి వాళ్ళని ఒకరి తర్వాత ఒకరిని అలా గవర్నమెంట్ స్కూల్లో వేసి చదివించుకుంటూ 10th దాకా తీసుకెళ్ళింది. పెద్ద అబ్బాయికి 10th అయిపోయే టయానికి చిన్న అబ్బాయి 8th క్లాస్ చదువుతున్నాడు. 10th అయిపోయిన వెంటనే 2 years తర్వాత ఇతను ఆపేసి తనని 10th చదివించేశాడు. ఇతను అయిపోయిన వెంటనే ఇంకొక అతను వచ్చాడు. 3 members ఉన్నారు. అలాగే ఒకరి తర్వాత ఒకళ్ళు అలా రీసర్క్యులేషన్ చేసుకుంటూ డిగ్రీలు కంప్లీట్ చేశారు. 3 పిల్లల్లో ఒక అతనికి రీసెంట్ గానే స్టేట్ PC సివిల్ వచ్చింది. అతను అయిపోయిన వెంటనే ఇద్దరు ఒకే 1.5 year ఇక్కడ కోచింగ్కి వచ్చారు. వచ్చిన వెంటనే వాళ్ళకి మనీ పరంగా కానీ ఎలా కానీ చాలా ఇష్యూస్ వచ్చాయి. ఆ వచ్చిన మీదట పెద్ద బ్రదర్ చదువుకోకుండా చిన్నతనికి శామ్ ఇన్స్టిట్యూట్లో GD కోచింగ్ అని తీసుకొచ్చాడు. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాక్ట్లీ 30 days ఉందనగా ప్రిపరేషన్ స్టార్ట్ చేశాడు. స్టార్ట్ చేసిన వెంటనే ఎగ్జామ్ క్వాలిఫై అయిపోయాడు. క్వాలిఫై అయిన వ్యక్తిలో నేను ఒక వ్యక్తిని. మా ఇన్స్టిట్యూట్ కోచింగ్ టైంలో మా వాడు డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదవాలి. యాక్చువల్లీ మాకు ఫైనాన్షియల్గా ఇబ్బంది అవుతుంది అనుకుంటే ఆ పని ఈ పని చేసుకుంటూ మాకు హెల్ప్ఫుల్గా అమౌంట్ ఇచ్చి మా ఇద్దరు అన్నదమ్ములకి ఒకళ్ళు స్టేట్ సివిల్ PC కొట్టి ఒకళ్ళు సెంట్రల్ CRPF కొట్టే దాంట్లో మరి ముఖ్యంగా ఇతని పాత్ర ఎక్కువ ఉంది. ఒక విషయం చెప్పాలి అంటే ఏదైనా ఇంట్లో ప్రోత్సాహం అన్నదమ్ముల ఐక్యత ఉంటే ఏదైనా సాధించగలరు అనే దానికి నిదర్శనం మా కుటుంబం. థ్యాంక్ యూ సార్. మన శౌర్య భాస్వరం